9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు 10వ తరగతి ప్రవేశంలోపు 2.5 నెలల సమయంలో పాఠాలు బోధించేందుకు ఏర్పాటు చేసిన బ్రిడ్జ్ కోర్సును వేసవి సెలవుల్లోపు 25% సిలబస్ పూర్తయ్యేలా విద్యాశాఖ క్యాలెండర్ రూపొందించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో బ్రిడ్జ్ కోర్సు అమలు చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 9వ తరగతి వార్షిక పరీక్షలు రాసిన దాదాపు 18,000 మంది విద్యార్థులకు సంబంధిత పాఠశాలలో ఉపాధ్యాయులు 10వ తరగతి పాఠాలు బోధిస్తున్నారు. బ్రిడ్జి కోర్సును మొక్కుబడిగా కాకుండా పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. 27 రోజుల్లో 25% సిలబస్ పూర్తి చేసేలా ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ప్రతి సబ్జెక్టులో 4 చాప్టర్లు పూర్తి చేసి వాటిపై స్లిప్ టెస్టులు, చివరి రోజు గ్రాండ్ టెస్టు నిర్వహించనున్నారు. తద్వారా విద్యార్థులు వేసవి సెలవుల్లో కూడా 10వ తరగతి పాఠాలు చదువుకోవడం ద్వారా సిలబస్ మరోసారి రివిజన్తో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మాకు ప్రభుత్వం బ్రిడ్జ్ కోర్స్ అనేదాన్ని పరిచయం చేసింది. మార్చి 13వ తేదీ నుండి బ్రిడ్జ్ కోర్సు మొదలైంది. మొదటి 3 రోజులు సిలబస్ మీద అవగాహన కల్పించారు. తర్వాత క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో అవగాహన కలిగించారు. మాకు దీనితో 25% వరకు సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇది బ్రిడ్జ్ కోర్స్ అనేది 27 రోజులు జరుగుతుంది. దీనివల్ల మాకు 10th క్లాస్ పాఠాలు ముందుగానే చెప్తుంటారు. దీనివల్ల మాకు 10th క్లాస్లో ఎటువంటి పాఠాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, క్వశ్చన్ పేపర్ ఏ మోడల్లో వస్తుంది, ఇటువంటివి మాకు ముందుగానే తెలుస్తాయి. అలాగే 10th క్లాస్ లెసన్స్ ఇప్పుడే మొదలుపెట్టి మాకు చెప్తారు, మళ్ళీ 10th క్లాస్లో చెప్తారు. దీనివల్ల మాకు ఇంకా లెసన్ గురించి అవగాహన కలుగుతాయి. మళ్ళీ మేము సమ్మర్ హాలిడేస్లో వీటిని రివిజన్ చేసుకుంటూ ఆడుకుంటూ హ్యాపీగా గడుపుతాం సమ్మర్ హాలిడేస్లో. థ్యాంక్ యూ. మాకు బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేశారు. మాకు ఇప్పుడే సిలబస్ 13 నుంచి స్టార్ట్ చేశారు. మాకు 10th మేము వెళ్ళిన తర్వాత సిలబస్కి మాకు కష్టం కాకుండా ఇప్పుడే చెప్తున్నారు. 10th ఎగ్జామ్స్ ఉన్న తర్వాత మాకు ఈజీగా అయిపోతుంది. 20% స్టార్ట్ చేసేసారు. మాకు ఇప్పుడే 25% క్లాస్ చెప్పేస్తున్నారు. ఇప్పుడు చెప్పింది కాక మళ్ళీ మాకు 10th స్టార్ట్ చేశాక మళ్ళీ రిపీట్ చేస్తారు. అప్పుడు మాకు మంచిగా చదువుకోవడానికి బాగుంటుంది. అలాగే వినిందాన్ని మళ్ళీ వింటే మనం వినడంతో చాలా మనకి రాయడానికి, ఎగ్జామ్లో రాయడానికైనా దేనికైనా చాలా సహాయపడుతుంది. అలాంటిది వినడంతో ఎక్కువ మాకు 60% వింటే మాకు చదువు వస్తుంది. కాబట్టి మేము రాయడం కన్నా వినడం ఎక్కువ సార్లు వింటే మాకు ఇంకా బాగా రాయగలుగుతాం. ప్రభుత్వము ఈ సంవత్సరము బ్రిడ్జ్ కోర్స్ అని 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి వెళ్ళే విద్యార్థుల కోసము స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మార్చి 13 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మొత్తం 27 రోజుల పాటు ఈ బ్రిడ్జ్ కోర్సుని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ సబ్జెక్ట్స్లో మొత్తము 4 లెసన్స్ని 25 మార్క్స్కి కవర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని అనాలిసిస్గా ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని పిల్లలకి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ ఎలా రావాలి, దానికోసం పిల్లలు ఏం చేయాలి, టీచర్స్గా మేము వాళ్ళని ఎలా గైడ్ చేయాలనేవి ఈ బ్రిడ్జ్ కోర్సులో కొన్ని అనాలిసిస్ చేస్తూ కొన్ని 4 లెసన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని పిల్లలు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు జరుగుతున్న 10th క్లాస్ పిల్లలు వాళ్ళు ఏదైతే టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా దాన్ని చేరుకోవడానికి పిల్లలకి ఇప్పటి నుంచే గైడెన్స్ ఇచ్చి మంచి మార్కులు రావడానికి మా వంతు కృషి మేము చేస్తాము. దానికి తగిన విధంగా పిల్లలు కూడా గైడ్ అవుతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ సంవత్సరం వినూత్నంగా 1 నెల రోజుల ముందుగానే 9వ తరగతి విద్యార్థులను 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులను మలచడానికి ఎంతో ప్రయత్నిస్తుంది. ఏ క్వశ్చన్ దేని నుంచి వస్తుందని తెలియడం ద్వారా బ్లూ ప్రింట్ వాళ్ళు ముందుగానే అవగాహన చేసుకొని 600కి 600 ఆ విధంగా ప్రభుత్వము ఈ చర్య చేపట్టడం చాలా ఆనందదాయకం. దీని ద్వారా పిల్లలందరూ వాళ్ళ లక్ష్యాలను చేరుకునే విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో 13వ తేదీ నుంచి మొదలుపెట్టినటువంటి బ్రిడ్జ్ కోర్సులో భాగంగా విద్యార్థులకు 4 లెసన్స్ ఇంగ్లీష్ నుంచి చెప్పడం జరుగుతుంది. దాదాపు 25% సిలబస్ని ఈ బ్రిడ్జ్ కోర్సులో కవర్ చేస్తాము. అంతేకాకుండా మధ్యలో స్లిప్ టెస్టెస్ కూడా ఉన్నాయి. సో కొంత కంటెంట్ చెప్పిన తర్వాత స్లిప్ టెస్ట్ ఉంటుంది. అలాగే 22వ తేదీ కానీ 21వ తేదీ కానీ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. 23వ తేదీ గ్రాండ్ టెస్ట్ మీద అనాలిసిస్ ఉంటుంది. సో విద్యార్థులు చూసినట్లయితే 10th క్లాస్లో నేర్చుకునేటువంటి సిలబస్ని వీళ్ళు ముందుగా నేర్చుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఆ టాపిక్ని రెండోసారి వినడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లస్ సెలవుల్లో కూడా
వీళ్ళు ఏదైతే 10th క్లాస్ సిలబస్ ఉందో దాన్ని రివైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఆ కాన్సెప్ట్స్ అన్నీ గుర్తుండే అవకాశం ఉంటుంది. మా పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 9వ తరగతి జరుగుతున్నటువంటి 75 మంది విద్యార్థులకి కూడా బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం చేశాము. అన్ని సబ్జెక్టులకి కూడా సబ్జెక్టు టీచర్లు ఉండడం చేత 10వ తరగతిలో ఏ పాఠ్యాంశాలు ముఖ్యంగా ఎక్కువ మార్కులు తెచ్చేటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుగా ఈ కోర్సులో చేర్చడం ద్వారా, ఈ బ్రిడ్జ్ కోర్సులో చేరడం ద్వారా 10వ తరగతి చదవడం పట్ల ఉన్నటువంటి భయం పోతుంది. చక్కగా ఒక ప్రేమ కలుగుతుంది. బాగా చదువుకోవాలి. సమ్మర్ హాలిడేస్లో కూడా 10వ తరగతి సిలబస్ని మొత్తం కూలంకషంగా దాని పట్ల ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక రూపొందించుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం.